అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు సైకిల్ ఎక్కనున్నారా? దర్శిలో ఆయన మళ్ళీ రాజకీయం ప్రారంభించనున్నారా? గతంలో వైసీపీలోకి వెళ్ళి ఆయన చేసిన తప్పే ప్రస్తుతం రాజకీయంగా అతను కోలుకోలేని దెబ్బతీసిందా? తన కుమారుడు సిద్ధా సుధీర్కు రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలంటే సిద్ధా తీసుకునే నిర్ణయం పైనే సిద్ధా ఫ్యామిలీ పొలిటికల్ స్ట్రాటజీ ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దర్శి నియోజకవర్గం 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం 100 కోట్లకు పైగా క్లబ్లో చేరినటువంటి పరిస్థితి. గతంలో 2014లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా సిద్ధా రాఘవరావు వారిద్దరు కూడా మరి టై పోటీలో కూడా గెలుపొందడం జరిగింది సిద్ధా రాఘవరావు గారు. అప్పుడు కూడా భారీగా మరి అక్కడ గందరగోళ పరిస్థితుల మధ్య కూడా అప్పట్లోనే ఆ ఎలక్షన్స్ దాదాపుగా మరి హైప్ వచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో అప్పటి నుంచి కనుక చూసినట్లయితే దర్శి కాన్స్టిట్యున్సీలో మళ్ళీ 2025లో కొంత టైట్ పోటీ వచ్చింది అనేది కూడా మనం తెలియజేసుకోవచ్చు. అంత కూటమి వేవులో వైసీపీని 2024 ఎన్నికల్లో అంత కూటమి వేవులో వైసీపీని ఓడించలేకపోయినటువంటి ఆ లీడర్షిప్ పై కూడా కొంత మరి దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా కొంత కలవరం మొదలు పెడుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 2000 ఈసారి వచ్చే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే దర్శి లాంటి ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే గతంలో టీడీపీకి యాక్టివ్గా టీడీపీ కాన్స్టిట్యున్సీలుగా పేరు చెప్పుకునేటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే రాష్ట్రంలో అధినాయకత్వంలో కొంత మార్పులు రావాలని, అదేవిధంగా కొన్ని కాన్స్టిట్యున్సీలో మార్పులు గనక చేస్తే రాబోయే రోజుల్లో పార్టీకి కొంత మరి ఇబ్బందికర పరిస్థితులు తొలగుతాయని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత దూరదృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. 2024 ఎన్నికల తర్వాత దాదాపుగా కూటమిలోకి చాలా మంది వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కూటమిలోకి చాలా మంది నేతలు వచ్చారు. అయితే డీలిమిటేషన్ వస్తుంది. రాజకీయంగా ఏదైనా కొత్త కాన్స్టిట్యున్సీ వస్తే ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జిగా అక్కడ ఉన్నటువంటి అధిష్టానాన్ని అధినాయకత్వాన్ని అటు టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఎవరొకరిని అక్కడ పార్టీలో ఉన్న పెద్దలను ఒప్పించి ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి నుంచే ప్రయోగాలు చేసుకుంటే కొంత సక్సెస్ అవ్వచ్చని అటువంటి లీడర్లు ఎదురు చూస్తున్న వేళ డీలిమిటేషన్ కు కొంత బ్రేక్ పడుతుంది అనే వార్తలు కూడా ఒకవైపు వినిపిస్తా ఉన్నాయి. అంటే డీలిమిటేషన్ అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ రాకపోవటం, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఇంకా కటువుగా ఘాటుగా ఉంటాయి అనేది కూడా ఇప్పటి నుంచే చర్చ నడుస్తున్న వేళ మరి పాత కాన్స్టిట్యున్సీల మీదే నేతలు దృష్టి పెట్టినట్టుంది. పాత కాన్స్టిట్యున్సీల్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నాయకులను లీడర్షిప్ను మనం ప్రసన్నం చేసుకునే పనిలో కూడా వారంతా మరి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మరి దర్శి కాన్స్టిట్యున్సీపై సిద్ధారాఘవరావు ఫ్యామిలీ కూడా ఇప్పటికే మరి రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మనకి ఎందుకంటే త్వరలో సర్పంచి, మున్సిపాలిటీ, అదేవిధంగా మరి మనకి మండల జడ్పీటీసీలు, ఎంపీటీసీ ఆ స్థాయి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే కొంత పార్టీలోకి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి మరి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి సిద్ధ చేరిక అంశం కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. మరి లోకేష్ బాబు తోటి కూడా వారికి ఉన్నటువంటి సంబంధాలు గతంలో మనం చూసాం. 2024 ముందు కూడా సిద్ధారాఘవరావు మనకి ప్రకాశం జిల్లాలో 5 years ఫుల్ టైం మంత్రిగా చేసినటువంటి ఏకైక వ్యక్తి సిద్ధారాఘవరావు గారు అని కూడా తెలియజేసుకోవచ్చు. అంటే మనకు తెలిసి దాదాపుగా 4 దశాబ్దాల కాలంలో 5 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో ఫుల్ టైం మంత్రిగా కూడా టీడీపీలో చేసినటువంటి వ్యక్తి సిద్ధారాఘవరావు గారు అని తెలియజేసుకోవచ్చు. మరి ఆయనకు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఇతర పార్టీలు, ఇతర పదవులన్నీ కూడా మనకు సిద్ధారాఘవరావు ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీలోనే వచ్చాయి. 2019లో ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేయటం, ఒంగోలు ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేయటం, ఓటమి పాలవటం, అక్కడి నుంచి కూడా ఆయన రాజకీయంగా ఒంగోలు కలిసి రాలేదని కూడా తెలియజేసుకోవచ్చు. గతంలో ఒకసారి ఒంగోలు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంగా సిద్ధారాఘవరావు తీసుకునే స్టెప్ మరి ఆయన తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళటానికే వాళ్ళ కుటుంబ సభ్యులు వారంతా కూడా మాట్లాడి మరి చంద్రబాబు నాయుడు దగ్గర సిద్ధారాఘవరావు చేరిక అంశం కూడా మరి ఒక మంత్రి అయితే ఆయన చేరికకు కొంత అడ్డు వేస్తున్నాడు అనేది టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఆయన చేరికకు సంబంధించి కూడా ఇంతవరకు ఇప్పటి వరకు మనం చూసినట్లయితే 2026 ముందు వరకు కూడా మరి ఆయన చేరిక అంశం కూడా కొంత స్టాండ్ బై రాజకీయాలు చేశారు. ఆయన చేరిక అంశానికి సంబంధించి సిద్ధారాఘవరావు పార్టీలో గనక వస్తే మెయిన్ ఎఫెక్ట్ ఎవరికి తగులుతుంది అనేది కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక మంత్రి అడ్డు వేసినట్టు
తెలుస్తా ఉంది. ఆయన చేరిక అంశాన్ని కూడా కొంత జాప్యంతో మరి దాన్ని కొంత పక్కన పెట్టినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సిద్ధారామరావు ఈ మధ్య కాలంలో కూడా వారి ఫ్యామిలీ కూడా కొంతమందితో టచ్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్ మెంబర్స్, అధిష్టానం పెద్దలతోటి కూడా వారు చర్చ జరిపినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం, అదేవిధంగా ప్రస్తుతం పార్టీలో ఉండి యాక్టివ్ కావాలంటే మరి సిద్ధా కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనాలంటే ఆయనకంటూ గతంలో మనం చూసాం దర్శి కాన్స్టిట్యున్సీలో మనకి 2014 నుంచి 2019 వరకు అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి ఒంగోలు, దర్శి ఈ రెండు ప్రాంతాలపైనే సిద్ధరాఘవరావు దృష్టి ఉంది. ఒంగోలులో రాజకీయంగా కూడా సిద్ధ ఫ్యామిలీకి అంత కలిసి రాల. సో ఆయన ఏకైక లక్ష్యం దర్శి కాన్స్టిట్యున్సీ. మిగతా కాన్స్టిట్యున్సీస్ ఆఫర్స్ ఉన్నా కూడా ఆయన అంతగా కూడా అటువైపు వెళ్ళటానికి సుముఖత చూపించడం లేదనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించే సిద్ధారాఘవరావు చేరిక జాప్యం జరుగుతుంది. కొంతమంది మరి ఆయన చేరికను కూడా అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది కూడా రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. దర్శిలో మళ్ళీ సిద్ధ యాక్టివ్ కనుక అయితే మళ్ళీ టీడీపీలో అక్కడ మళ్ళీ వర్గపోరు వచ్చి గందరగోళ పరిస్థితులు వస్తాయి అనేది కూడా అధిష్టానం అడుగు వెనక్కేస్తుంది. ఇదే పరిస్థితుల్లో వేరే కాన్స్టిట్యున్సీలో సిద్ధాన్ని పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఆ కాన్స్టిట్యున్సీల వైపు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవటం, రాబోయే రోజుల్లో సిద్ధాన్ని మళ్ళీ యాక్టివ్ కనుక చేస్తే ఇప్పుడున్నటువంటి కూటమిలో మళ్ళీ లుకలుకలు ఇతర పరిస్థితులు ఏమైనా వస్తాయి అనేది కూడా ఆలోచన చేసుకొని త్వరలో అధిష్టానం సిద్ధాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దర్శికి పంపించనుందనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మరి సిద్ధా ఫ్యాన్స్ మెయిన్ గా ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఒక బలమైనటువంటి వాయిస్ వినిపించగలిగిన వ్యక్తి సిద్ధారాఘవరావు. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మనకి పొదిలి చూసాం. ఆ పొదిలి, దర్శి, మార్కాపురం ప్రాంతాల్లో కూడా మరి మనకి చీరాల ఈ ఆర్యవైశ్య కమ్యూనిటీస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కొంత అండగా ఉండే ఫ్యామిలీ కూడా సిద్ధారాఘవరావు ఫ్యామిలీ అని కొంత టాక్ అయితే వినిపిస్తుంది. మన బర్త్డే వేడుకల్లో చూసాం. మరి మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి సిద్ధారాఘవరావుకు బర్త్డే విషెస్ చెప్పినటువంటి ఆర్యవైశ్యులు రాబోయే రోజుల్లో సిద్ధా చేరికను తెలుగుదేశం పార్టీలో నుంచే ఆయన మళ్ళీ రాజకీయంగా కూడా మళ్ళీ మంచి భవిష్యత్తు వస్తుందని ఇప్పటికే సిద్ధ అభిమానులు వారంతా కూడా పెద్ద ఆయన్ను ఒప్పించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ దర్శి నుంచే ఆయన రంగంలోకి దించాలనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఇప్పటికే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వారంతా కూడా మరి అధిష్టానం దృష్టికి సిద్ధాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. దీనికి సంబంధించి మీ కామెంట్ చెప్పండి. ఎందుకంటే దర్శి కాన్స్టిట్యున్సీలో జరిగేటువంటి పరిస్థితులు, అక్కడ రాజకీయంగా చర్చ నడుస్తున్నటువంటి హైప్ ఉన్నటువంటి టాపిక్ మీద కూడా మనం ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఈ దర్శి రాజకీయాల పరికు కూడా మీ కామెంట్ను స్పష్టంగా తెలియజేయండి. మీకు సంబంధించి ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే నాకు పర్సనల్గా కూడా వాట్సాప్ చేయండి అని నేను కోరుకుంటా ఉన్నాను.